ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే ఎక్కడైనా కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడరు, ఎవరు ఎందుకు ప్రశ్నించరు? నాడేమో క్యాష్ నో అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా, నేడంట సరదా అంటున్నారు. నేడు సరదానా చెప్పండి. ఒక్కసారి ఆ వీడియో క్లిప్స్ కూడా చూడండి. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాల నిర్వహణ, పేకాట నిర్వహణ, పేకాట ఆడటం, అక్కడే కోడి పందాలు వేసుకోవడం. ఇదే స్కూల్లో పోలీస్ శాఖ వారు రఘురామకృష్ణరాజు గారిని చూడండి. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆయన కోడి పందాలు వేస్తా ఉన్నారు. ఆయన విష సంస్కృతి. ఇక్కడ 1,25,00,000 రూపాయలు పందాలు వేసినాయి. చూడండి రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మంత్రులు లేదు, అది ఇష్టం. ఇంకా తణుకులో రాధాకృష్ణ గారి వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పందాలు వేస్తా ఉన్నారు. అది ఇష్టానుసారం. చూడాలి. ఇప్పటికే చాలా మంది కుర్రోళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్స్ తో జీవితం నాశనం చేసుకుంటే కొత్తగా ఉత్సాహం చూశారుగా కోడి గెలవంగానే గుర్తున్నారు. చూడండి ఆఖరికి మైనర్ పిల్లలు కూడా ఈ గుండాట కోత మొక్క దగ్గరికి వచ్చేసారు. ఇట్లా బెల్ట్ షాప్లనే అంటారు, ఇట్లని బెల్ట్ షాప్లే అంటారు ఇవన్నీ, లేదా బార్ అండ్ రెస్టారెంట్ లేదా వైన్ షాప్లు అంటారు ఇట్లని. పబ్లిక్ రోడ్డు మీదే పోలీసులను కూడా కొడుతున్నారు దాగి. మనం చెప్పలే వాళ్ళు ఈనాడు పేపర్లో వాటిలో కూడా పెద్ద ఎత్తున వేశారు. 1,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని, 1,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేశారు వాళ్ళు కూడా. చూశారుగా మీరు. ఒక దగ్గర అయితే హోంమంత్రి అనిత గారు కూడా పైన టవల్ కట్టుకొని కోడి పట్టుకున్నారా అంటే హోంశాఖ మంత్రి అనిత గారు కూడా సమాధానం చెప్పాలి. అంటే కోడి పందాలకి మేము చట్టబద్ధత చేశాం, మీ ఇష్టానుసారం కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆడుకోండి, మందు తాగండి, పేకాట ఆడుకోండి అని మీరు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు ఏంటి?